నాన్న ఏం చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే విద్యార్థులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడ మానసికంగా ఇబ్బంది పడకూడదని చెప్పి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించామని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం అసలు ఎవరికీ ఫీజు రియంబర్స్‌మెంట్ జరగలేదు. రేపు మేము ధర్నా చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తావు? ఫీజు రింబర్స్మెంట్ అయితే పడింది. ఒక 1 మంత్ బ్యాకే పడింది. డైరెక్ట్ కాలేజీలకి వేశారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతకుముందు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేయాల్సిన డబ్బులు పడలేదు. అవి కూడా వీళ్ళు వేయమని అంటున్నారు, కానీ వేస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. వేస్తారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఏదో అప్పుడు తల్లిదండ్రులకి వేసేసి అప్పుడు వాళ్ళు ఏదో అవసరాలకి గబాలను వాడి మీకు మళ్ళీ ఫీజు ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా నేరుగా కాలేజీలకి వేయడం వల్ల మీకు బెనిఫిటే కదా? మాకు బెనిఫిటే, చాలా బెనిఫిట్. ఎందుకంటే మేము అవన్నీ వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి ఏళ్ళు మొదలు వేసి మళ్ళీ ఇక్కడ కాలేజ్ మానేసి వెళ్ళి తిరిగి అంత చేయలేం కాబట్టి డైరెక్ట్ కాలేజీకి వేయడం వల్లే మాకు చాలా ఇది. సో అంటే రేపు దీన్ని ఒక సాకుగా చూపిస్తూ మేము ఏదో ధర్నా చేయబోతున్నాం, రేపు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మేము ఏదో విద్యార్థుల కోసం మేము ఏదో కష్టపడబోతున్నాం అని చెప్పి వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. నిజంగా అసలు విద్యార్థుల కోసం కష్టపడే వాళ్ళే అయితే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అలా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు అంటారు. వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా, మొత్తం వెళ్ళేటప్పుడన్నా వేసి వెళ్ళేవాళ్ళు కదా, వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వేయలాగా వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు సరే నేను అవి కూడా ఇస్తాను అని చెప్పారు. వేస్తారు లోకేష్ గారు, వేస్తా అని చెప్పారు. లోకేష్ గారు కూడా వేస్తా అని చెప్పారు. ఇస్తారు, నిదానంగా ఇస్తారు. సో చదువుకున్న వ్యక్తిగా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ ఆయన పనితీరు నువ్వు యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్గా గమనిస్తూ ఉండొచ్చు. ఎలా ఉందమ్మా ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో పెట్టుబడులు కూడా ఇంకా తీసుకొస్తారు, ఇంకా బాగానే చేస్తారు. 2045కి కొంచెం అభివృద్ధి ఇంకా బాగా చేశారు. ఎందుకంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆపుతున్నారు. నిదానంగా తీసుకెళ్తారు, చేస్తారు అని. సో అయితే అంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే పడింది, ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ నేరుగా కాలేజీకే పడింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మాకు ఇచ్చారు, పడింది చెప్పారు. సో జన్మభూమిలో కూడా వచ్చింది. అయితే రేపు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసే ధర్నాన్ని ఎవరో అంత ప్రజలు హర్షించేది ఏం కాదు. ఫీజు పోర్ అని చెప్పి వాళ్ళు ఏదేదో వాళ్ళందరికీ వాళ్ళు పెడుతుంటారు. వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడు కోసం ఏదో గొడవ చేయడం, గందరగోళం చేయడం తప్ప వాస్తవాలు అయితే లేవు ఇందులో. మీకు ఫీజు రింబర్స్మెంట్ మాకైతే. నువ్వేం చదువుతున్నావు నాన్న? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఇంజనీరింగ్. ఏం చదువుతున్నావు నువ్వు? ఏ కాలేజీ? బీటెక్ సెకండ్ ఇయర్ అన్న, ఎల్బిఆర్సీ కాలేజ్. సో నీకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందా? పడింది. ఎప్పుడు పడింది? 2 months బ్యాక్ పడింది. 2 నెలలు అవుతుంది. సో అంటే ఈరోజు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ చేయట్లేదు, లేకపోతే విద్యార్థులు ఏదో ఇబ్బందులు పడిపోతున్నారు, మేము వాళ్ళ పక్షాన పోరాడతాం అది ఇది అని చెప్పి రేపొద్దున ఏదో ధర్నాకు పిలుపునిచ్చారు. మీ ఇలాంటి వాళ్ళందరికీ ఫీజు రింబర్స్మెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్నా కూడా ఇలా విష ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? న్యాయం కాదు, తప్పది. మా ఫీజు అయితే మాకు పడిపోయింది అన్న, కరెక్ట్. మాకు పడాల్సింది మొత్తం పడిపోయింది, 76,000. మేము కట్టేం, ఫీజులు కట్టేం. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు. మనం ఇప్పుడు దాకా ఫీజు కట్టమని కాలేజీలో అందరూ ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మాకు మొన్న కరెక్ట్ పడిపోయి మొత్తం కట్టేసుకున్నామని. చంద్రబాబు గారు ప్రభుత్వం పడిపోయింది. ఈ రోజు తల్లిదండ్రులు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయే సమయంలో చాలా మందికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు వాళ్ళు పడ్డ టెన్షన్ కానీ మానసికంగా వాళ్ళు పడ్డ ఆవేదన కానీ, అంటే మళ్ళీ మనం ఫీజు కట్టాలి, పిల్లలకి హాల్ టికెట్లు రావాలి, పరీక్షలు వాళ్ళు ప్రశాంతంగా రాయాలి, అట్లా టెన్షన్ పడ్డారా లేదా? పడ్డాం, చాలా పడ్డాం అన్న. ఎగ్జామ్ అప్పుడు కూడా మీరు ఫీజు కడితే రాయిస్తామన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు చాలా ఫోర్స్ ఆపారు కూడా, సగం మంది పైన ఆపారు. తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ అలా ఇచ్చారు, కట్టమన్నారు. మొన్న ఫీజు రావడం వల్ల కట్టేసాం మొత్తం. ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నారు. ఇప్పుడు లోకేష్ గారు అమ్మ యువకుడు, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? బాగానే ఉందన్న. అంత మాకు కరెక్ట్గా, మాకు స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్స్ అయ్యేలాగా ఉంది, ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉంది అంతా. సో రేపు వీళ్ళేదో ధర్నా చేస్తున్నాం, మేము ఏదో హడావుడి చేస్తున్నాం, జనాలు నమ్మే పరిస్థితి ఉందంట? అలా ఏం లేదన్న. మాకు స్టూడెంట్స్ అయితే పర్లేదు, అందరు పడ్డది. వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసు వాళ్ళకి. సో ఏది నమ్మాలి వాళ్ళకే తెలుసు అన్న, స్టూడెంట్స్కే తెలుసు. ఇంకా వాళ్ళకి వదిలేదు, నమ్మలేదు. తల్లిదండ్రులు కూడా ఇంట్లో కొద్దిగా సంతోషంగా బాగానే అందరూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు, రేపొద్దున పిల్లోడు ఎగ్జామ్ ఎలా రాస్తాడు, అతను పరీక్ష హాల్ టికెట్ వస్తుందో లేదో అలాంటి టెన్షన్ ఇప్పుడు అంత ఫీజు కట్టాం కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారన్న. ఫీజు రింబర్స్మెంట్ అయితే వచ్చేసింది.